సన్షైన్ ఇంజనీరింగ్ స్కూల్, శాంతినికేతన్ మరియు జడ్పీహెచ్ఎస్ నాతవరం స్కూల్ విద్యార్థులందరూ కలిపి ఆగస్టు 9వ తారీఖున ఆర్జేకర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహమ్మదీ డాక్టర్ గారికి సంఘీభావం తెలుపుతూ ఆమెపై జరిగిన అతి దారుణమైన సామూహిక హత్యాకాండని ఖండిస్తూ ఆమెకి సపోర్ట్ చేస్తూ మన సిజే చంద్రచూడ్ గారు సుమోటోగా స్వీకరించి ఆయన ఆశ్చర్యపరుస్తూ ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా, పంచనామా చేయకుండా పోస్ట్ మార్టం నిర్వహించారు. అదే ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. సో దీన్ని బట్టి ఆ కేసు ఎంతవరకు వస్తుందో, ఎలా తప్పిదోవ పట్టిస్తున్నారో మనందరూ గ్రహించాలి. అయితే ఇలాంటి మూమెంట్స్కి అందరూ అట్లీస్ట్ వాళ్ళు స్పందించాలి. ఎక్కడో సమారాధన జరుగుతుందో, లేకపోతే ఏమైనా రాజకీయ నాయకుడు వచ్చాడు, లేకపోతే ఏదో భజనలు చేస్తున్నాం, ఇలాంటి వాటికి స్పందించకుండా మన సమాజం గురించి పోరాడుతున్నాం. ఇది నా గురించో మీ గురించో కాదు, సమాజం బాగుపడాలని, సమాజంలో మార్పులు రావాలని, చట్టాల్లో కఠినమైన మార్పులు రావాలని పోరాడుతున్నాం. దయచేసి ఎలాంటి వాటికి ప్రజలు స్పందించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాజు అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున ఇవాళ సన్షైన్ స్కూల్ వారు, అలాగే హై స్కూల్ వారు, చాలామంది విద్యార్థులు, అలాగే శాంతినికేతన్ స్కూల్ వారు, వీరందరూ తలపెట్టినటువంటి ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఈ మధ్యకాలంలో వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగినటువంటి ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక డైనమిక్ డాక్టర్ మీద జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన క్రూరమైన అత్యాచారం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఈ చేసినటువంటి యొక్క ర్యాలీని నిజంగా మరి చాలా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే స్త్రీలని మనం దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి శ్లోకాలు పలికే ఈ దేశంలో వైద్యులంటే భగవంతుడితో సమానమని భావించే ఈ దేశంలో ఒక వైద్యురాలకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడడం ఎంతో సిగ్గుచేటుగా భావించాలి. ఇవాళ ఒక పీజీ చేస్తున్నటువంటి డాక్టర్ ఎటువంటి రక్షణ లేకుండా ముందు జాగ్రత్తగానే ప్రీ ప్లాన్ ప్రకారంగా ఆమెను హత్య చేయాలని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం లేదంటే మరికొంతమంది వ్యక్తులు కలిసి ఇది కుట్రపూర్తిగా చేసినటువంటి పని అని చెప్పి దేశవ్యాప్తం కూడా నమ్ముతూ ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నేరం చేసినటువంటి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఆమె వీధుల్లోకి వచ్చి ర్యాలీ చేస్తుందనంటే ఆమె ఒక సామాన్య పౌరురాలా లేదంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం ఈరోజు మాకు అనుమానం కలిగి చేస్తా ఉన్నది. ఈరోజు నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడానికి తీవ్రవాదులు కాల్ చేస్తున్నారు, బడుగు బలహీన వర్గాలు లేదని చిన్న నేరం చేస్తే కాల్ చేస్తున్నారు. మరి అలాంటిది ఒక ఉన్నతమైన విద్యావంతురాలు ఈ దేశానికి ఎంతో సేవ చేయాలని గొప్ప ఉద్దేశంతో, మంచి మెరిట్తో, కృతనిశ్చయంతో తన విద్యను కొనసాగిస్తూ సేవ చేస్తున్నటువంటి వైద్యురాలని ప్రీ ప్లాన్ ప్రకారంగా ఆమె హత్య చేస్తే ఆమె ఇంతవరకు దోషులను ఎటువంటి శిక్ష విధించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా పంచనామా జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కానీ కలకత్తాలో పంచనామా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నోట్ చేయడం అనేది నిజంగా ఇది ప్రభుత్వమే దీంట్లో ఇన్వాల్వ్ అయిందని ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఇలాంటి చర్యలు జరిగినప్పుడు పౌరులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు అందరం కూడా బయటకు వచ్చి వారికి మద్దతు ఇచ్చి ఇటువంటి అన్యాయాలు ఖండించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై